ఆంధ్రప్రదేశ్ విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు విధుల్లో నల్ల బ్యాడ్జీతో మొదలుపెట్టి నిరాహార దీక్షలు చేసి శాంతియుత ర్యాలీ చేసిన విద్యుత్ అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి చర్చలకు పిలుపు రాకపోవడంతో ఈరోజు విజయవాడ కేంద్రంగా పవర్ జేఏసీ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని సమ్మెకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు పలు చోట్ల పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారందరూ కలిసికట్టుగా సమ్మెల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి అని జేఏసీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ మరియు అన్ని జిల్లాల జేఏసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మాతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అయితేనేమి, అలాగే వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ విషయంలో అయితేనేమి చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. అలాగే జేఎల్ఎన్ గ్రేడ్లను ఒక కొత్త వ్యవస్థ ద్వారా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్లకు సపరేట్ ఒక రాజ్యాంగం రాసినట్లుగా వాళ్ళకు రెగ్యులేషన్స్ రాసి వాళ్ళకి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు. అలాగే 2004 వరకు 1999 నుంచి 2004 వరకు విద్యుత్ సంస్థల్లో పెన్షన్ సౌకర్యం లేదు. అదే మాదిరిగా వాటిలో కొన్ని మినిట్స్ ఇచ్చారు. మరి చర్చించినప్పుడు ఒప్పుకున్నప్పుడు మాకు రాతపూర్వకంగా ఇచ్చేటప్పటికి కూడా తేడా ఉన్నవి. కాబట్టి ఏదైతే మేనేజ్మెంట్లు అంగీకరించాయో, చర్చలలో మాకు చెప్పాయో అవన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాము. మరి ఇప్పటికైనా కూడా యాజమాన్యాలు మా బాధను, మాకున్న అశాంతిని, తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఈరోజు కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు కాబట్టి దానిని గమనించి ఇప్పటికైనా మా సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నించాలని, అటు కాని పక్షంలో మా కార్మిక సోదరులు, ఉద్యోగ సోదరులు, ఇంజనీర్లు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురాక తప్పదు. అది ప్రభుత్వం దాకా కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ స్ట్రైక్ పోవడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి విద్యుత్ సంస్థలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన విద్యుత్ సంస్థలో మంచి పట్టుంది. విద్యుత్ సంస్థ మీద అదే మాదిరిగా ఉద్యోగులకు కూడా ఆయన అంటే చాలా గౌరవం ఉంది. కాబట్టి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా మనకు ఉన్నారు. విద్యుత్ సంస్కరణలు మంచిగా ప్రవేశపెట్టి ఈరోజు ఫలితాలు కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది. ఆయన దృష్టికి మీ మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళ్ళాలని ఆయన జోక్యం చేసుకుని మా ఏదైతే న్యాయమైన కోరికలు, మా ఏ గొంతెమ్మ కోరికలు కావే, మాకు రావాల్సినటువంటివి మాత్రమే మేము అడుగుతున్నామే, మరి వాటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం మార్గం చేయాలని, అలా కాని పక్షంలో అయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత మా యాజమాన్యాలే బాధ్యత వహించవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజెప్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే మా సమస్యల పరిష్కారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేయలేదు, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి న్యాయమైన మా కోరికలు ఒప్పుకొని అమలు చేయలేని పరిస్థితి. విద్యుత్ రంగంలో ప్రమాదకరమైన డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక విద్యుత్ ఉద్యోగ అనారోగ్యం అయితే కనీసం వైద్యం కూడా అందించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఏదైతే 1/2/99 నుండి 31/8/2004 వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో 2004 వరకు ఉంది. ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వమని దఫాలుగా యాజమాన్యం అడిగితే దాన్ని పాత విధానాన్ని ఇవ్వకుండా పైకి పంపిస్తాం, విధానపరమైన అంశం అని చెప్పి దాన్ని నెగిటివ్ చేసి మేము ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇవ్వలేమని పరిస్థితి కల్పించారు. మరి ఏళ్ల తరబడి నుండి కాంట్రాక్ట్ కార్మికులు ఈ విద్యుత్ వ్యవస్థలో ఉన్నారు. 20 ఏళ్ళు పూర్తయింది. మాకు రికగ్నైజ్డ్ యూనియన్తో ఎంఐఎం ఉండి డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని ఒప్పుకొని కూడా ఈ రోజుకి కూడా అమలు చేయలేని పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా అమలు చేయట్లేదు. మరి వాళ్ళకి 2022 వేతన సంవత్సరం దాదాపుగా 18 నెలల తాలూకా ఎరియర్స్ ఈ రోజుకి అతి తక్కువ 2% పెంచి ఎరియర్స్ కూడా ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి. 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఇంక్రిమెంట్ పూర్వం ఉండేది, అది కూడా కాల్ రాశారు. మరి వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే స్పెషల్ క్యాజువాలిటీ కూడా ఇవ్వట్లేదు. అది న్యాయమైన కోరికలు. అలాగే వాళ్ళకి అన్నింటి నుంచి విలీనం, ఎక్కువ సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళకి సీనియారిటీ బట్టి విలీనం చేస్తామంది, అది కూడా అమలు చేయలేని పరిస్థితి. మరి ఎనర్జీ అసిస్టెంట్లు మీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో సంబంధం లేని మరి 7,300 కొత్త పేరు పెట్టి ఎనర్జీ అసిస్టెంట్లుగా తీసుకున్నారు. దానికి 10th ITI క్వాలిఫికేషను. ఈరోజు జేఎల్ఎం ఏఎల్ఎం ఏ పని చేస్తున్నారో ఆ నేచర్ ఆఫ్ వర్క్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు మెరిట్ మీద వచ్చారు. దాదాపుగా 7 సంవత్సరాలు పూర్తయింది. నేటికి కూడా వాళ్ళని జేఎల్ఎంలుగా కన్వర్షన్ ఇవ్వలేదు.
మరి మా డిపార్ట్మెంటే నోటిఫికేషన్ ఇచ్చింది, మా డిపార్ట్మెంటే విద్యుత్ రంగమే వాళ్ళకి ఎంపిక చేసింది. ఈ రోజుకి విద్యుత్ రంగమే జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా విడ్డూరంగా జైల్లో వాళ్ళకి తీసుకోకపోవడం అంది తీవ్రంగా మరి ఈ జేఏసీ తరఫున వాళ్ళు మేము అడగడం జరిగింది. మరి అట్లాగే తండ్రి చనిపోతే ఉద్యోగాలు ఈరోజు డిపార్ట్మెంట్లో లేని కొత్త పేర్లు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా అన్యాయము. ఏదైతే పాత విధానం ఉందో 1-2-99 మాకు ఏ రైట్స్ అయితే మేము సంస్కరణలు చేసేటప్పుడు ఏ రైట్స్ తో బయటకు వచ్చామో అగ్రిమెంట్ లో ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయాలంటే మా భావన. మరి ఏదైనా సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలంటే రికగ్నైజ్డ్ యూనియన్స్ తో చర్చలు జరిపి ఏకాభిప్రాయం వచ్చినప్పుడే సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలే తప్ప ఏకపక్షంగా మరి యాజమాన్యాలు న్యూ సర్వీస్ రెగ్యులేషన్ తీసుకోవడం అంది తప్పు. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ కూడా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇలాగ ముఖ్యమైన పాయింట్ 17-18 ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రోజు కూడా ఈ ఉద్యమం పూర్తి చూసి కొత్తగా వైఎస్ఆర్ యూనియన్ కూడా ఇందులో కలడం అంది చాలా ఆనందకరం. అలాగే చాలా కాంట్రాక్ట్ అసోసియేషన్స్ కూడా స్వతంత్రంగా వచ్చి ఈ రోజు ఈ ఉద్యమంలో కలిసే భవిష్యత్తులో పేపర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు కూడా ఈ ఉద్యమంలోకి వచ్చి విద్యుత్ రంగం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యాలను పిలిపించుకొని మాట్లాడి మా తాలూకా జేఏసీ నాయకులతో న్యాయమైన కోరికలు తీరుస్తారని, తీర్చని పక్షంలో ఎంతటి త్యాగానికైనా విద్యుత్ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా ముందుకెళ్లి మరి సమ్మెకి వెళ్తామని సభాముఖంగా మీడియా ద్వారా ఇటు ప్రజలకి అవతల ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేకమైన కారణం మట్టుగా యాజమాన్య బాధ్యత వహించాలని సభాముఖంగా ప్రజల ద్వారా మీ అందరి ద్వారా వేడుకుంటున్నాం. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత